హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక మన వరంగల్కి సంబంధించిన విషయం కాదు. ప్రపంచంతో ఆడుకున్న ఒక ఈ ఎర్రచందనం అంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎర్రచందనం అంటే మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవులు. అక్కడ నుండి కోస్తా కారిడార్ అనేది ప్రకాశం జిల్లా వరకు కూడా వచ్చింది. ఈరోజు మేము అక్కడే ఉన్నాం. అయితే ఏంటంటే మా మిత్రుడు వివేకానంద గారి ఒక ఆలోచన ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టెండర్ల ద్వారా ఎన్నో చెట్లను కొట్టేసి అమ్మడం మీకు తెలుసు, ప్రభుత్వానికి లాభం కూడా. అట్లనే స్మగ్లింగ్ ద్వారా ఎన్నో రకాలుగా పోతుంది. టీవీలలో పేపర్లో ఎన్నోసార్లు మనం చూస్తున్నాం, ఇది కూడా మీకు తెలుసు. అయితే వివేకానంద గారి ఒక ఆలోచన ఏంటంటే 1,00,000 మంది రైతులు ఎర్రచందనం చెట్లు పెంచాలి, చెట్లను కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఒక మంచి ఆలోచనతోటి దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు లక్షలు కాదు, కోటీశ్వరులు కావాలని ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. కాబట్టి ఈ ఎర్రచందనం చెట్లు మీరున్న కాడ పెరుగు, అది మీకు తెలుసు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసిందంటే దీనికి మీరు ఇంతకుముందు చూడొచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు మీద 1 ఎకరం మీద ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఆ ఏరియా బౌండరీలలో ఆ విధంగా ఫెన్సింగ్ పెట్టి ఎర్రచందనం చెట్లను పెంచడము. మీకు రైటింగ్లో కూడా రికార్డు పరంగా కూడా మీకు చేతిలో ఈసీలో కూడా మీరు సేల్ డీడీలో కూడా ప్రతిదీ కూడా ఒక 10 సంవత్సరాలు పెంచి దాన్ని మీకు లాభాలు వచ్చే విధంగా చేసి ఇచ్చే బాధ్యత, ఆన్ రైటింగ్లో మీకు ఇచ్చే బాధ్యత వివేకానంద గారిది ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసినటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి పుష్ప సినిమాలో ఒక 5 నిమిషాల సీన్ మళ్ళీ మీరు చూడాలి. ఎర్రచందనం చెట్లు పెంచాలని మీకు రావాలి, లక్షాధికారులు కోటీశ్వరులు కావాలి. శేషాద్రి కారిడార్ నుండి ప్రకాశం జిల్లా వరకు వస్తున్నటువంటి ఈ యొక్క నేలను మీరు కూడా నమ్మాలి, చెట్లను పెంచాలి, లాభాల బాటలో ఉండాలనేదే మా వివేకానంద గారి యొక్క మంచి ఆలోచనకు మీరు కూడా తోడుంటారని ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ. తోటపోని చంద్రరావు.